అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడ్లవల్లి బీటెక్ కాలేజీలో జరిగిన సంఘటన అయితే ఏమీ లేదు, ఇక్కడ ఎలాంటి కెమెరాలు లేవు, ఏమీ ఇలాంటివి జరగలేదని అయితే పోలీసులు చెప్పడం జరిగింది. కొంత అయితే ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. చాలా సంతోషకరమైన విషయమే చెప్పుకోవాలంటే. లేదంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మా పిల్లలు ఉన్నారు, ఏమైందో, ఏదో ఉంది, ఏదో జరిగింది అని అయితే చాలా కంగారు పడ్డారు, టెన్షన్ పడ్డారు. ఎవరికైనా ఉంటుంది తల్లిదండ్రులకి. ఎందుకంటే పిల్లలు అక్కడ సేఫ్గా ఉంటారని, బాగా చదువుకుంటారని పంపించిన తర్వాత ఇలాంటివి జరిగాయి అని అంటే ఎవరికైనా టెన్షన్గానే ఉంటుంది కదా. కానీ ఏమీ లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే, స్టూడెంట్ల మధ్య పిల్లలు ప్రేమ వ్యవహారాలు ఒక ఐదుగురు కలిపి మొత్తం ఈ ప్రేమ వ్యవహారం నడపడం వల్ల ఇదంతా వచ్చింది. అక్కడ జరిగింది ఒకటి, పుకార్లు అయితే షికార్లుగా మారి మొత్తం అంతా భయపడే విధంగా జరిగింది. అది ఏంటి అని అంటే, ఇద్దరు లవర్స్ ఉన్నారంటే, లవర్స్ పాపం మరి హాస్టల్లో ఉంటే కలుసుకోవడానికి ఎక్కువగా మాట్లాడుకుని తిరగడానికి దానికి ఉండదు కదా. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకున్న క్రమంలోనూ వీళ్ళు ఈ మధ్య కొత్తగా ఫ్యాషన్ అన్నట్టు, బుజ్జి బంగారం నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నిన్ను దూరంగా ఉన్నావు, నాకు ఈ రకంగా వీడియో కాల్ చేయి, ఆ రకంగా వీడియో కాల్ చేయి అనేసరికి వీళ్ళు గుడ్డలు ఇప్పేసుకొని, ఆడు నాకంటే నన్ను తప్ప ఇంకెవరిని వీడు ప్రేమించడం, నేనంటే తెగిష్టం అనుకుని ఈ ఆడపిల్లలు పాపం అమాయకత్వంగా ఆడి గుడ్డలు ఇప్పి, ఇది ఇప్పి, అది ఇప్పి, వాడు ఏం చూపించమంటే అది చూపించి వీడియో కాల్స్ చేసి అని గంటలు ఫోన్లు మాట్లాడుతున్నారు. ఆ పిల్లలేమో స్క్రీన్ షాట్లు తీసుకుని గొప్పగా ఫ్రెండ్స్కి చూపించుకుంటూ ఉంటారు. ఇగో నా లవర్ ఇలా మాట్లాడింది, నా లవర్ అలా మాట్లాడిందని ఈ పిల్లలు చూపించుకోవడం, ఒకడంటే ఒకడికి పడవకపోవడం, గిట్టకపోవడం, తర్వాత ఆడికి తిక్క కుదిరిందంటే ఇంకొకడికి, వీడికి వాడికి పడలేదంటే తీసుకెళ్ళి దాన్ని ఇంకొకటి దగ్గర చెప్పడం, అలాగ గబ్బులు వేసి మొత్తానికి ఈ విషయాలు అయితే మొత్తానికి ఈ స్క్రీన్ షాట్లు తీసుకున్న విషయం అయితే కాలేజీ అంతా పుకార్లు అయ్యి, మీ కాలేజీలో కెమెరాలు పెట్టారు, ఇగో పలానోడు లవర్ అక్కడ ఉంది, అందువల్ల అక్కడ అన్నీ మీ అమ్మాయిల వీడియోలు అన్నీ వీడి దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇంకొకటి వెళ్ళి చెప్పడం, ఇలా జరిగి మొత్తం అంతా కూడా ఈ రోజున గందరగోళం అయితే జరిగింది. కానీ ఇది జరగడం వల్ల ఒక జ్ఞానోదయం అయితే తెలుసుకోవాలి. నిజంగా పిల్లలకైతే జ్ఞానోదయం అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు హాస్టల్లో సేఫ్గా చదువుకుంటున్నారని పాపం తల్లిదండ్రులు అంతంత లక్షల ఫీజులు కట్టి చదివిస్తూ ఉంటే వీళ్ళు వేసే వేషాలు, పిల్లలు వీడియో కాల్లని, ఫోన్లని, లేకపోతే చెప్పకుండా బయటకు వెళ్ళాలి, వీళ్ళతో కలవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ సాధారణంగా హాస్టల్లో అలా వెళ్ళడానికి ఉండదు కదా. ఇప్పుడు ఈ చేతికి ఎప్పుడు రోజు మాట్లాడుకోవడానికి అన్నట్టు ఫోన్లు ఇస్తూ ఉంటారు. ఆ ఫోన్లని ఎలా వాడుకోవాలో అలా వాడుకోకుండా ఈ పిల్లలు అతి తెలివితేటలు ఉపయోగించి ఈ అబ్బాయిలతోటి మాట్లాడి అనవసరంగా వాళ్ళ జీవితాలని వాళ్ళంతటా వాళ్ళే అల్లరిపాలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఈ ఫోన్ వచ్చిన పుణ్యం అని అంటో నిజంగా మొత్తం అందరి జీవితాల్లో అందరి కుటుంబాలు రోడ్డు మీద పాడేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నమ్మేసే వాడు ఏదన్నా 4 మాటలు బుజ్జి కన్నా బంగారం సింగారం అని అన్నాడంటే ఇక్కడ అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు. అయ్యో వాడు రేపొద్దున్న ఏం జరుగుతుందో, వాడు ఎటువంటివాడో, రేపొద్దున్న మన లైఫ్ ఏమైపోతుందో, వాడికి గొడవ వచ్చిందంటే నావన్నీ ఫోటోలు వీడియోలు ఎక్కడ పెడతాడని నిజంగా ఈ ఆడపిల్లలకి కొంచెం కూడా తెలివిగా ఆలోచించరు. ఏంటో వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు చేసేయడం, వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందికి గొప్పగా చూపించుకోవడం, ఈ అమ్మాయిల జీవితాలని అల్లరి పెట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదే సీన్ జరిగింది. ఒకడంటే ఒకడికి పడక, ఒకడి మీద ద్వేషాలు వచ్చి మొత్తానికి గబ్బు లేపి పెద్ద గందరగోళం అయితే చేశారు. ఎవరైనా సరే పిల్లలు, ఆడపిల్లలు ఇంట్లో చదువుకునే వాళ్ళైనా, హాస్టల్లో చదువుకునే వాళ్ళైనా తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చారు కదా అని అంటే, మీ ఫోన్లు ఇచ్చింది దేనికి, ఎలా ఉన్నారు, ఏంటి, తిన్నారా, ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అని తెలుసుకోవడానికి. అంతేగాని వాళ్ళతో వీళ్ళతోటి వీడియో కాల్స్ మాట్లాడుకొని లేనివన్నీ చూపించుకొని, మా దగ్గర ఉన్నాయన్నీ చూపించుకొని ఇలాంటివి చెడ్డ పనులు చేయడానికి కాదు. ఈవేళ ఏం జరిగిందో చూశారు కదా. ఆడపిల్లలు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఎవరిని నిందించాలి అసలు? ఇప్పుడు మగపిల్లలను అనాలా, ఆడపిల్లలు అన్నది ఎంత అల్లరైపోయిందో. ఇప్పుడు చిన్న విషయాన్ని భయపడే పరిస్థితి వచ్చింది. పిల్లలు ఫోన్ కాల్స్ మాట్లాడుకుని ఒకరి మీద ఒకరు అయ్య బాబాయ్ నా వీడియో ఉందా అని ఏడ్చుకుంటూ భయపడుతూ ఫోన్లు చేసుకుంటున్నారు పేరెంట్స్కి. ఏం జరిగిందో ఇక్కడ రెండేళ్ళ బట్టి జరుగుతుందంట, 2 ఏళ్ళ బట్టి జరుగుతుందంట, 300 వీడియోలు ఉన్నాయంట, నా వీడియో ఉందా ఎప్పుడు ఏమొచ్చాయో, నేను చచ్చిపోతానని భయపడే పిల్లలు కూడా ఉన్నారు మీరు చేసిన పనుల వల్ల.
కాబట్టి ఎవరు కూడా ఈ లవ్వులు గివ్వులు సీన్లని వీడియో కాల్స్ మాట్లాడాలు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇదో కొత్త ఫ్యాషన్ లాగా అయిపోయినట్టుంది. పిల్లలు ఎవరు కూడా అమ్మ నాన్న ఫోన్ ఇచ్చారంటే వాళ్ళతో మాట్లాడడానికి జాగ్రత్తగా ఉండి బాగా చదువుకోవడానికి, అంతేగాని మగపిల్లలతో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. వాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలాగుంటాయో తెలియదు. మీ దగ్గర నైస్గా మాట్లాడతారు, ఇదిగోరా నా లవర్ నాతో ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది, నాకు దీన్ని ఇలా పాడేశాను దాన్ని అలా పాడేశాను అని గొప్పలు చెప్పుకుంటారు. ఆ వెధవలు మంచి వెధవలు ఎవ్వరూ ఉండరు, మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళ గొప్పలు అనమాట. నాకు ఒక లవర్ ఉంది అని అంటే అదొక బెంజ్ కారు ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది, గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు కుర్రోళ్ళు ఒకళ్ళు వెళ్ళి. కాబట్టి మీరు ఏదో అనుకున్నాడు మంచోడు అలా చేయడానికొని ఆ ముసుగులో దూరి మీరు పిచ్చి పిచ్చిగా ఎవరితోనూ మాట్లాడాలి అలాంటివి చేయకండి. ఎంతవరకు కంట్రోల్లో ఉండాలో అంతవరకే ఉండండి. లేదంటే మీ గురించి పాపం తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. హాస్టల్లో కూడా సేఫ్టీ లేదు, వీళ్ళ పిల్లలు రక్షణ లేకుండా అయిపోయింది, ఏ క్షణానికి ఏం జరుగుతుందో అనేసి టెన్షన్ పడుతున్నారు. కాబట్టి దీనివల్ల ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. బాయ్ ఫ్రెండ్స్ అని వీళ్ళని కలవట్లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, దూరంగా ఉన్నారు, వీడియో కాల్స్ ఫోటోలు పంపించడాలు ఇలాంటి పిచ్చి పనులు చేసి మీ జీవితాలను రోడ్డు మీద పెట్టుకోకండి. ఇది ముందు తెలుసుకోవాల్సిన విషయం. ఈవేళ ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండండి మగపిల్లలతోటి. ఈవేళ చూశారు కదా, ఒకడు తప్పు చేసినా మొత్తం అందరూ బయటకు వస్తారు. అల్లరి అయిపోవడం తప్ప ఇంకేముండదు, మీ జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఎవరో కూడా తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి పొరపాట్లు చేసి మగపిల్లల జోలికి వెళ్ళడాలు కానీ వాళ్ళతో ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియో కాల్స్ మాట్లాడాలు కానీ అలాంటివి చేయకండి. పేరెంట్స్ భయపడతారు, టెన్షన్ పడతారు. మీరే ప్రాణంగా బతుకుతూ ఉన్నారు పేరెంట్స్. మీరు బాగా చదువుకోవాలి, వీళ్ళకి మీకు ఒక భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి దారి చేయాలని పిల్లలు బాగుండాలని తల్లిదండ్రుల ఆలోచన. కానీ మీరు ఇలాంటివి చేస్తూ ఉంటే పరువు తీసేసి అనవసరంగా జీవితాలను రోడ్డు మీద వేసుకుని ఏం కలిసి వచ్చిందని మీకు ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది, ఇంకా మీరు చదువులోనే ఉన్నారు, మీ జీవితాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇలా రోడ్ల పాలు చేసుకోకండి. ఎవరితోనూ మగపిల్లలతో కనెక్షన్లు పెట్టుకోవద్దు. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియో కాల్స్లు అలాంటివి చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ కలుద్దాం.